ఫ్రెండ్స్, ఈరోజు మాస శివరాత్రి కదా, మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు రుద్రాభిషేకం చేయించుకుందనమాట. కొన్ని వీడియోస్ ఉంటే కొన్ని వీడియోస్ తీసుకున్నాను, అవి క్లిప్స్ యాడ్ చేసాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందు కోకోనట్ వాటర్తో చెరుకు రసము, ఇంకా ద్రాక్ష పండ్లతో జ్యూసు, ఇంకా పైనాపిల్ జ్యూసు, పంచామృతాలతో ముందు చేశారనమాట అభిషేకము. తర్వాత ఇప్పుడు గరకతో తులసాకులతో చేస్తున్నారనమాట. బాగా చేశారండి పంతులు గారు పూజ. రుద్రస్య దేవచ్చవత్తనే నమః పాఠరోష్ట్రం సమర్పయామి. ఉగ్రస్య దేవచ్చవత్తనే నమః పురసే పుష్పం సమర్పయామి. భీమస్య దేవచ్చవత్తనే నమః నిధన పతాంతికాయ నమః. ఓం వర్ధాయ నమః. అక్క పూజలు బాగా చేసుకుంటుందండి, చాలా బాగా చేసుకుంటుంది. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఎప్పుడు లలిత పారాయణ కూడా చేయించుకుంటుంది అనమాట. కార్తీక మాసంలో మామూలు టైంలో కూడా అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉంటుంది. మంచిగా అందరూ చాలామంది ముత్తైదులు వచ్చి మణిదీప వర్ణన, లలిత పారాయణ మంచిగా చదువుకుంటారు అనమాట. అప్పుడప్పుడు నేను కూడా వెళ్తాను, మంచిగా అనిపిస్తుంది. అట్లా పూజలు చేసుకుంటుంటే మంచిగా పాజిటివ్ వైబ్స్ మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో కూడా అంతా మంచిగా ఉంటుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ మన शिवपूजां करिष्यामि। एकबिल्वन्ति वा प्रणवखण्डबिल्ववत्रेण पूजितानन्दकेसरे शुद्ध्यन्ते सर्वपापेभ्यम्। एकबिल्वन्ति वा प्रणसालक्रामाचलामे कञ्जातविप्राय प्रेयसामयज्ञामहापुण्यम्। एकबिल्वन्ति वा प्रणम्। చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. అక్కడ వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఎంత బాగున్నాడో, కిరీటం భలే ఉంది స్వామికి. పూజ మాత్రం బాగా జరిగింది ఫ్రెండ్స్.